అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా ఇంటికి 500 మీటర్ల దూరంలోనే ఒక శ్రీకృష్ణుడి దేవాలయానికి చెందిన 8 ఎకరాల 32 గుంటల భూమి కళ్ళ ముందర ఒక వర్గం కాజేస్తూ ఉంటే గత ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూస్తున్నది. కానీ ఇంకా సాగవటువంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో ఏ గ్రామంలో అయినా తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా నుంచి ఏ గ్రామం నుంచి దేవుడి మాన్యానికి సంబంధించిన ఇంచు భూమి కూడా ఇతరులు కాజేసినట్లు కానీ ప్రభుత్వం టేకోవర్ చేసినట్లు కానీ మాకు ఏ చిన్న సమాచారం వెళ్ళినా భారతీయ జనతా పార్టీ దళం పోయి అక్కడ కాషాయ జెండా ఎగరేసి ఆ భూముల్ని వాపసు తీసుకొని దేవుడు మాన్యాలుగా దేవుడికి ఇప్పించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకోబోతుందని తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ భూముల్ని కాపాడడం ఈ ప్రభుత్వంకి ఎంత బాధ్యత ఉన్నదో ప్రతి పౌరుడికి అంతే బాధ్యత ఉన్నది. ఈరోజు ప్రభుత్వ భూములు, అసైన్ భూములు, దేవాదాయ శాఖ భూములు ఇవన్నీ కూడా ప్రజల భూములు. హిందూ ధర్మానికి చెందినటువంటి దేవాదాయ శాఖ భూములు, ప్రజలకు చెందాల్సినటువంటి అసైన్ భూములు, పొరంబోకు భూములు, బడా బాబులు ఈరోజు ఈ రకంగా కాజేస్తే ఊరుకునే సమస్య లేదు. ఎట్టి పరిస్థితిలో ఎంత పెద్దవాడైనా అదేం ఫంక్షన్ హాల్ కానీ దివ్య ఫంక్షన్ హాల్ చుట్టూ ఉన్నటువంటి భూములు కానీ దాని వెనుక మురళీధర్ రెడ్డి చేసినటువంటి లేఅవుట్లు కానీ ఇందకర్ రెడ్డి చేసిన లేఅవుట్లు కానీ వాడి చెంచాగాలు చేసిన లేఅవుట్లు కానీ వాడి సంబంధించిన వ్యక్తులు చేసినటువంటి లేఅవుట్లు కానీ 1 ఇంచు ప్రభుత్వ భూములు చేసిన ఊరుకునే సమస్య లేదు. ఈ భూముల్ని కాపాడే బాధ్యత నాకు పెద్దన్న పాత్ర ఇచ్చి నన్ను గెలిపించిన నా ప్రజల కోసం ఎంతటి త్యాగంకైనా సిద్ధపడతా. ఈ భూముల్ని కాపాడి, ఈ ప్రజల్ని కాపాడి, ప్రజలకు చెందాల్సిన ఆస్తుల్ని ప్రజల కోసమే పనిచేస్తాను. హిందూ ధర్మం కోసం గతంలో వారికి ఇచ్చినటువంటి ఆ గుళ్ళకి ఇచ్చినటువంటి మాన్యాలను, భూముల్ని అన్యాక్రాంతం చేసినటువంటి గత పాలకులు అందుకే ఈరోజు పూర్తిగా కనుమరుగైపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.